ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. విజయనగరం జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట చావు డప్పులతో శవంగా వెళ్తున్నాడు. విజయనగరం జిల్లా కేంద్రానికి చెందినటువంటి దాసన్నపేట ఏరియాలో నివాసం ఉంటున్న వీరేంద్ర. 25 సంవత్సరాల వయసు గల వీరేంద్ర ఒక ప్రైవేట్ షాపింగ్ మాల్లో క్యాషియర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంట్లో వాళ్ళని కూడా ఇటువైపు బంధువుల్ని అటువైపు బంధువుల్ని కూడా ఒప్పించాడు. అంతా బాగానే ఉంది. పెళ్లి చేస్తామని 2 కుటుంబాలు కూడా హామీ ఇచ్చాయి. మంచి రోజులు లేవు కాబట్టి, మూడో ఉంది కాబట్టి మంచి రోజులు వచ్చిన తర్వాత మాఘమాసంలో లగ్గం షురూ చేసుకుందామంటూ అటు పెద్దలు ఇటు పెద్దలు కూడా నిర్ణయించారు. కానీ ఒక్కొక్కరి మనసు ఒక్కోలా ఉంటుంది కదా. మరి ఏమి ఆలోచించుకున్నారో ఇద్దరు ఎవరైతే కాబోయే వధూవరులు ఉన్నారో వారి ఆలోచన ఎలా ఉందో అర్థం కాలేదు. రాత్రికి రాత్రే తగుపడి ఎలా అయినా పెళ్లి చేసేసుకోవాలని నైటే బట్టలు కొనేసుకొని సింహాచలంలో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సో ఇదంతా కుటుంబంలో తెలిసిన తర్వాత, సరే ఒక్కగానొక కొడుకువి, 2 అమ్మాయిలు ఉన్నారు, మాకు నీ తర్వాతే ఏదైనా అనేసి అని తల్లిదండ్రులు కూడా సరే సింహాచలంలో పెళ్లి చేసుకొని వచ్చేసేయని ఒప్పుకున్నారు. ఇంత ఒప్పుకున్నప్పటికీ మరి ఏమైందో ఏమో తెలియదు. పొద్దున్న ఫ్యాన్ కి ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు ఆ వీరేంద్ర. అలా చూసిన తర్వాత ఏ తల్లిదండ్రులకైనా గుండె ఆగిపోతుంది కదా. ఇంకా వారు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? అసలు ఈ సంఘటన చూసిన తర్వాత అసలు ఏం తెలుసుకోవాలి అంటే, పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటామని తల్లిదండ్రులకి చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకున్నప్పటికి కూడా ఇంత దారుణానికి వీరేంద్ర చేశాడంటే అసలు ఎలా మనం చూడాలి? ఇంత దారుణం చేసిన తర్వాత బిక్కు అనుకుంటున్న కుటుంబ సభ్యులకి దిక్కెవరు? 2 చెల్లెళ్ళు అన్న కోసం ఎదురు చూస్తున్నారు. మంచాన ఉన్న తండ్రి, నా కొడుకు నాకు తలకొరువు పెట్టాలి, అలాంటిది ఇప్పుడు నేను పెట్టవలసి వస్తుంది, నా చెయ్యి కూడా లేవదు తలకొరువు పెట్టడానికి, నా కన్నీరు తుడవడానికి నా చెయ్యి కూడా సహకరించదంటూ ఆ తండ్రి అక్కడ కొడుకు కోసం కడుతున్న పాడను ఎలా చూడాలో అయోమయ పరిస్థితిలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆ తల్లి, కొడుకాని ఎవరిని పిలాలి, పెళ్లి కొడుకుగా చూస్తాను, పెళ్లి బట్టలు చూపించావు, అన్నీ బాగున్నాయి, సరే కోడలతో వస్తావు అనుకున్నాను, కానీ ఇలాగా మృతదేహం పోస్ట్ మార్టం రూమ్ నుండి వస్తుంది, నా కొడుకుని ఇలా చూడాలా, నా కొడుకుని ఇలా సాగనంపాలా, పళ్ళకి ఇలా ఊరేగిస్తారు అనుకున్నాను, కానీ పాడి మీద ఊరేగిస్తున్నారు. నా లాంటి కష్టం ఏ తల్లికి రాకూడదంటూ తల్లి లబోదిబోమంటున్న పరిస్థితి. అసలు ఏమైందో కూడా వారి మాటల్లో విన్నాం. మనం చెప్పుకున్నాము ఇప్పటి వరకు స్టోరీ వీరేంద్ర గురించి. ఒక తండ్రి కొడుకు పెళ్లి కోసం బాధ్యతగా పెద్దగా నించొని కొడుకు పెళ్లి హడావిడి వేడుకలన్నీ కూడా తన చేతుల మీద జరిపించడానికి ఆ తండ్రి కష్టం అంతా ఇంత కాదు, ఆ ఆనందం కూడా వేరు. అలాంటిది కొడుకు దహన సంస్కారాలు, అలాగే కొడుకుని పాడి మీద పడుకుని పెట్టడం కోసం తండ్రి దగ్గరుండి అలాంటివి చేయడం అంటే ఇది నిజంగా ఎంతో పాపం చేసుకుంటే గానీ ఇలాంటిది రాదేమో. ఆ తండ్రికి ఎంత కష్టం అంటే ఎవరు కూడా మాటల్లో చెప్పలేనిది. మనం చూడొచ్చు వీరేంద్ర గారి యొక్క తండ్రి ఎవరైతే మృతి చెందాడో, వీరేంద్ర తండ్రి తన కొడుకుని పాడి మీద తీసుకువెళ్ళడం కోసం ఇక్కడ ఏర్పాట్లు జరుగుతుంది. అసలు ఏమవుతుందో అయోమయంలో కూడా ఉన్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? పెళ్లి వేడుకలు జరగాల్సిన ఇంట ఈ చావు వేడుకలు ఏంటని ఒకసారి మాట్లాడదాం. సార్, మీ అబ్బాయి పేరేంటండి? వీరేంద్ర. వీరేంద్ర ఏం చేసేవాడు? జూడియో బట్టల షాప్ లో క్యాషియర్ గా చేస్తున్నాడు. ఎంతమంది అండి మీకు పిల్లలు? 3, ఒక బాబు 2 పాపలు. అసలు ఏం జరిగింది? వీరేంద్ర పెళ్లి హడావిడి అని తెలిసింది. అంటే పెళ్లి హడావిడి అంటే ఏంటిది దారుణం? గౌరవం అంటే గౌరవం అంటే ఇది ఇప్పుడు నిన్న 1 గంటకి కరెక్ట్ గా నన్ను మధ్యాహ్నం 1 గంటకి నుంచి గొడవ అయిందట. గొడవ అయితేటికి మా ఆవిడన మా పాప వెళ్ళారు. ఎవరికి గొడవ అయింది? అమ్మాయికి అబ్బాయికి? లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడానికి 3 సంవత్సరాలు పెట్టి అనుకుంటాను. నేను కూడా చేసేది ఇంకెళ్ళి చేసి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఇంటికి చెప్పాను నేను. ప్రాబ్లం అంటే నిన్న మరి 3 నెలలు బట్టి చాలా అనుకుంటాను. మా అబ్బాయి కూడా అన్నాడట, చేసుకుంటున్నానంటే చేసుకో, ఇంకెందుకమ్మ చేసుకుని ఇంకెందుకు మా ఆవిడకి చెప్పాను నేను. అంతే. రాత్రి పెళ్లి బట్టలు తీసుకొచ్చి అమ్మ నేను రేపు పెళ్లి చేసుకుంటున్నా, నేను మా తోటకోళ్ళను మా మేనల్ని పిల్లలు వెళ్ళారు. వెళ్తే అక్కడ ఏదో ఘర్షణ అయిందట. మా వాళ్ళు అన్నారు, మూడం ఉంది, 3 సంవత్సరాలు పెట్టి ఉన్నారు కదా, ఇప్పుడు మూడం ఉంటుంది, గాబరా పడిపోతున్నారు, ఈ 3 నెలలు ఆగండి చేసేస్తాం అన్నారు. ఆ పిల్ల పండక్కి, పబ్బాలకి, పుట్టినరోజులకి మా సావులైనా కదలే రావడం చేయడం, ఇక్కడ ఉండడం, ఒక రోజు ఎంత మా ఇంట్లో ఉండడం అన్ని చేయడం అన్ని జరుగుతున్నాయి. చేసేస్తాం కదని మేము ఇంటికి రప్పించుకుంటున్నాం. నిన్న కాదని రాత్రి వీళ్ళు వచ్చేసాక
రైల్వే స్టేషన్ వెళ్ళిపోయిందట. మరి అబ్బాయికి కూడా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళ బాధ్యత కూడా ఉంది. అదే విధంగా తండ్రి కూడా అదే కాలు చెయ్య కూడా పనిచేయదు. ఆయన ఏం చూస్తున్నాడు కూడా ఆయనకి అర్థం కావట్లేదు. ఆ మానసిక స్థితిలో ఆయన ఉన్నారు. హెల్త్ బాగాలేదు. 3 రోజుల కిందటే వచ్చింది మా ఇంటికి. వచ్చింది ఏవో ఫాదర్ పుట్టినరోజు ఏవో చేసుకున్నారు, చెందారు, అన్నీ అయ్యాయి, బాగానే ఉంది, వెళ్ళింది. రాత్రి ఇప్పుడు వెళ్ళి మా తోటకోళ్ళు మా కూతురు వెళ్ళి వచ్చేసాక ఆయన టార్చర్ పెట్టిందట, మీ అమ్మ మీ నాన్న కూడా రావద్దు, నువ్వు ఒక్కడవే రా పెళ్లికి అని. సైకోలా బిహేవ్ చేసి ఉంటుంది. ఆ అండంతో ఆడు నాకు ఎంత కుటుంబం ఉన్నారు, ఎవరికి చెప్పకుండా చేయడం పెట్టి పని చేసుకున్నాడు. అమ్మా ఒక తల్లిగా ఏదైనా జరగచ్చు అక్కడ, కొడుక్కి ఆమెకి ఏదైనా జరగచ్చు. తీసుకున్న నిర్ణయం వల్ల ఫ్యామిలీ గురించి అబ్బాయి అసలు ఎలా ఆలోచించలేదు. ఆ తెల్లవారు వచ్చి అంటది మీరే చంపిస్తాడు, రాత్రి అంతా అక్కడ బాగానే ఉన్నాడని మరి మమ్మల్ని నిందేస్తాం. మా పిల్లల్ని మేము చంపించుకుంటామా? రాత్రి పెళ్లి బట్టలు కూడా తెచ్చుకున్నాడు. ఉదయం సంవత్సరాల పెళ్లి అని 9:30 అనేసి బట్టలు తెచ్చుకొని ఉన్నాడు. రాత్రి వీళ్ళు వచ్చేసాక టార్చర్ పెట్టింటాడు. ఆడ ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు, మాకైతే తెలియదు, మా ఇంటికి వచ్చినట్టు బాగానే ఉంటది. ఆ పిల్లలు ఒప్పుకున్న తర్వాత మంచి రోజులు లేవు, సింహాచలం వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందో తెలియట్లేదమ్మా. తెలియదు. పిల్లడైతే మరి రేటు నోరెప్పలేదు. వాడు వీరేంద్ర షాప్ లో పనిచేస్తున్న కొంత లేడీస్ ఉన్నారమ్మా. వాళ్ళు వచ్చి పాప డెడ్ బాడీ దగ్గర ఉండి అయ్యా ఇంత మెత్త మనిషి ఇలాగ అయిపోయిన పెట్టిని వాళ్ళందరూ చాలా బాధపడ్డారమ్మా. బాధపడిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చారమ్మా అమ్మాయిలు అందరూ. అందరూ ఇంత మంచి ఇలాగైపోవడం పెట్టి పాప ఆ పిల్లలందరూ ఏడ్చుకున్నారమ్మా. నా తోటి అంటే నాకు కన్న కూతురుతో సంబంధం. అంత 25 సంవత్సరాల వయసు గల కుర్రోడు, ఇంటి బాధ్యతలు ఉన్నాయి, 2 ఆడపిల్లలు, తన తర్వాత పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది. తండ్రి మంచాన అంటే ఏ పని చేయలేని స్థితిలో ఉన్నాడు. అంత బాధ్యతను అబ్బాయి తీసుకునే నిర్ణయం వల్ల ఇప్పుడు కుటుంబం పరిస్థితి ఏ చేస్తామమ్మా? అది ప్రభుత్వం చేయాలి. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఎవరి మీద అది ఎవరైనా చర్య తీసుకుంటే మాత్రం నువ్వు ఒప్పుకోమ్మా. ఇక నెక్స్ట్ నువ్వు ప్రభుత్వం పరంగా ఏదైనా సరే వాళ్ళకి సాయం చేయాలమ్మా. అది జరిగిన సంఘటన అంతా కూడా విషాదాంతం. ఈ రోజు పెళ్లి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. ముహూర్తాలు లేవు కాబట్టి మాఘమాసంలో మంచి లగ్గం చూసి పెళ్లి చేద్దాం వేడుగ్గా అనేసి అని ఒప్పుకున్నారు. అటు అమ్మాయి వైపు బంధువులు, అదే విధంగా వీరేంద్ర వైపు తల్లిదండ్రులు, బంధువులు అందరూ కూడా ఒప్పుకున్నారు. కానీ కంపల్సరిగా ఈ రోజునే పెళ్లి చేసుకోవాలని అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో అమ్మాయి పట్టుబట్టడంతో దానికి కూడా ఒప్పుకొని సింహాచలంలో పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి బట్టలు కూడా కొనుక్కున్నారు. కానీ అసలు ఈ మధ్యలో ఏమైందో తెలియదు. తెల్లవారికి శవమే తేలాడు. అంటే పెళ్లి వేడుకల్లో చూడాల్సిన కొడుకుని సింహాచలం వెళ్ళైనా పెళ్లి చూసొచ్చేద్దాం అనుకునే సమయంలో ఇలా ఈ ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోవడం అత్యంత బాధాకరం. మాకు తోడుంటాడు, కష్టాలకి నీడవుతాడని ఆలోచించుకున్న కొడుకు ఇప్పుడు శవమే పాడి మీద వెళ్తున్నాడు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట చావు బాజాలు మోగుతున్నాయి. మా లాంటి కష్టం ఎవరికి రాకూడదంటూ కూడా తల్లిదండ్రులు ఇక్కడ ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్స్ మీడియా, విజయనగరం.